హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మరో కొత్త వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. మేమైతే డీమార్ట్‌కెళ్తున్నాం. మంత్ స్టార్ట్ అయిందంటే ఇంకా సరుకులు ఇవి అవి కొనాల్సిందే. ఎంత రష్ ఉన్నా సరే డీమార్ట్‌కి మంత్‌లో ఒక్కసారైనా వెళ్ళాల్సిందే. మేమైతే వెళ్ళింది ఫ్రైడే. ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. అసలు థ్యాంక్ గాడ్ అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజు డీమార్ట్‌లో రష్ లేదు. వీకెండ్స్‌లో అయితే అస్సలు ప్లేస్ ఉండదు. ట్రాలీతో గుద్దుకోవాల్సిందే. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈ బండి అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ది. తన స్కూటీ తను తీసుకెళ్ళడం వల్ల ఈ బుల్లెట్ అయితే తీసుకొచ్చారు. మా ఆయన చాలా ఫాస్ట్గా వెళ్తారు. అసలు వీడియో తీస్తుంటే ఆ ఫోర్స్కి అసలు ఫోన్ ఎక్కడ పడిపోద్ది అని భయం వేసింది. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ముందు కూర్చొని. స్కూటీ అయితే ఇంత కంఫర్ట్ ఉండదు కదా తనకి. ఆ గాలికి తను ఆస్వాదిస్తూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో అసలు. కానీ అంత ఫాస్ట్ అయితే వెళ్ళలేదులే. ఆ ఆ రోజు ఎందుకో ఫుల్గా గాలి అవుతుంది. అయితే వర్షాలు కూడా పడుతుంది. అప్పుడప్పుడు మబ్బులు వచ్చి వర్షాలు కూడా పడుతున్నాయి కదా, మేబీ దానివల్లనేమో. ఎండ ఉంది కానీ కొంచెం మబ్బులు వచ్చి కొంచెం గాలి అయితే ఉందన్నమాట ఆ రోజు. ఆ రోజైతే డీమార్ట్లో ప్రశాంతంగా షాపింగ్ చేసుకొని అయితే వచ్చాము మేము. అస్సలు రష్ అనేది లేదు. ఎవరైనా వెళ్ళాలి డీమార్ట్కి అంటే ఫ్రైడే, అసలు వర్కింగ్ డేస్లో వెళ్ళాలి. ఒక్కోసారి వర్కింగ్ డేస్లో కూడా ఫుల్ రష్ ఉంటుంది అనుకోండి. ఈసారి అయితే లేదు. ఫైనల్గా అయితే మేము డీమార్ట్కి అయితే రీచ్ అయిపోయాము. మా పాప అయితే డీమార్ట్ని చూసి ఒకటే గంతులేస్తుంది. ఎందుకంటే అక్కడ పాప్కార్న్ ఐస్ క్రీమ్స్ అయితే ముందుంటాయి కాబట్టి తనైతే గుర్తుపట్టి గంతులేసింది. మీరు మంత్లీ కిరాణా ఎక్కడ తెచ్చుకుంటారు? షాప్స్లోనా, ఇలాంటి మార్ట్స్లో తెచ్చుకుంటారా? ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తారనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా అక్కడ బ్యాగ్ ఇచ్చేసి టోకెన్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాము. హ్యాండ్ బ్యాగ్ అయితే తెచ్చాను. ఎందుకు ఇంకా బరువు అని అక్కడ పెట్టేశాను. అయితే నాకు టోకెన్ ఇచ్చారు. ఇంకా లోపలికి వెళ్ళి షాపింగ్ చేయాల్సిందే. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వడంతోనే మా పాప అన్నీ చూస్తుంది. ఏది తీసుకోవాలి, మనము ఏది వేసుకోవాలి, తినడానికి ఏది కావాలని చూస్తుంది. సో చూసారు కదా డిమార్ట్ అయితే ఎంత ఖాళీగా ఉందో. ట్రాలీస్ ఫ్రీగా రన్ అవుతున్నాయి. నేను ఇక్కడైతే ఇంకా కిరాణా అయితే వేసుకుంటున్నాను అనమాట. చక్కెర అయితే తీసుకుంటున్నాను. అక్కడ తీసుకున్నాను. మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాను. మా ఆయన తిట్టిర్రు నన్ను, ఎందుకు మళ్ళీ తీసుకొచ్చావని. నాకు గుర్తులేదనమాట. ఇప్పుడున్న వాళ్ళతో మా ఆయన వీడియో తీస్తున్నాను యూట్యూబ్లో పెడతాననేసి అన్నారు. అందుకే నేను నవ్వాను. వీడియో అయితే మా ఆయననే తీశారనమాట. ఇక్కడ ఒక క్లిప్. వీడియో తీయమని ఆయనకి రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట. అతను అస్సలు తీయడు ఇలాంటి వీడియోస్ అయితే. అవే స్నాప్లు అయితే బాగా పెడతాడు. రిక్వెస్ట్ చేసేసరికి సరేలే అని ఒక క్లిప్ తీసాడు అంతే. ఇక్కడ మా పాప అయితే షుగర్ అయితే తీసుకొని నోట్లో వేసుకుంటుంది. చాలా అల్లరి పిల్ల అసలు. ఇంక కిందికి దించాలి. డీమార్ట్ అంతా ఒకటి చేసి పెడుతుంది.